చెప్పగలరు. ప్రిన్స్ నీకు పెళ్లి కాలేదు కదా, కాలేదు కదా, అయితే అయిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతేగాని దాచుకోవడానికి ఇక్కడేం లేదు. అంటే ఏం చెప్పమంటారు? ఏం చెప్పమంటారా? పెళ్ళి అయిందా కాలేదా అని అడిగాను, ఏం చెప్పమంటారు అన్నాడు. కాలేదండి. కాలేదండి, ఇంకా కాలేదు. ఆల్ రైట్. అయితే పెళ్ళి అయితే భార్యకి అందరూ ఎందుకు భయపడతారో చెప్పవా, నీ ఉద్దేశంలో? అది అయిన వాళ్ళు చెప్పాలి, నాకైతే మరి తెలీదు. ఎందుకు భయపడతారంటే ఏమోనండి, అంటే ఈజీ యాక్సెస్ కదా. ఒకవేళ ఏమన్నా కాప్ పడితే కనుక అన్నంలో పాయిజన్ వేసేయచ్చు, చాలా చేయొచ్చు, అందుకని భయపడతారు. ఓకే, సో పెళ్ళైన ఆయన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అడుగుదాం ఒకసారి. కమల్ కామరాజు గారు. అతను ఎందుకు చెప్తాడు, స్వీట్గా మాట్లాడతాడు, అలా ఆవిడ చూస్తూ ఉంటుంది. అబ్బా, బాగా తెలుసు నీకు. ప్రిన్స్ కరెక్టే చెప్పాడు, అన్ని ప్రోగ్రాంలు వాచ్ చేస్తుంది. సో అంచేత ప్రస్తుతం జెమినీ మ్యూజిక్ లో అండ్ టీవీ9 లో ప్రత్యక్ష పర్లేదు, ఆదిత్య మ్యూజిక్ ప్రస్తుతానికి లండన్ లో ఉంది. సో ఇవేమి చూసే అవకాశం లేదు. అంచేత ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నాకు తెలిసి ఏం అంటే నేనైతే భయపడ్ను, బట్ మేబీ పెళ్ళైన తర్వాత ఎందుకు భయపడతారంటే ఏమన్నా దాచుకోవడానికి. ఓకే, పెళ్ళైన తర్వాత నరేష్ గారు భయపడాలా లేదా అనే టాపిక్ గురించి మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. కయ్యూమ్, ఏంటమ్మా సైలెంట్ గా పెళ్ళైంది కదా? అదే కదా, కొత్త పెళ్లి కొడుకు, ఇవ్వండి ఒకసారి. ఫోటోలు ఎక్కడ భయపడతాయని భయపడతాడేమో. అంటే ఇందాక అన్నా కదా చిన్న జేమ్స్ బాండ్ అని, నేను కదా నా పెళ్ళం అని చెప్దాం అనుకున్నా. అక్కడ నొక్కి ఇక్కడ ఇచ్చావా, చూసారా ఎంత గొప్ప క్లారిటీ ఇచ్చాడో. సో జేమ్స్ బాండ్ నేను కాదు, నా పెళ్ళం ప్రతి భర్త అనేటువంటి డైలాగే అని అంటారు. దాట్స్ రియలీ క్యూట్. అండ్ ఇప్పుడు మీరు రిలీజ్ చేయబోతున్నటువంటి సాంగ్, నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓ జానే జానా అనే ఈ సాంగ్ని రాహుల్ నాంబియార్ పాడారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు రచించారు.